Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ప్రతిరోజు ఆయన అనేక ప్రాంతాలు పర్యటిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కూడా చాలా ప్రాంతాలు పర్యటించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ సార్ ఇప్పుడు వాటర్ వెళ్లే మార్గాలని అన్వేషిస్తున్నారు. ఎక్కడికక్కడ గండ్లు కొడుతున్నారు. ఇంకా ఎంత వాటర్ ఉండే అవకాశం ఉంది సార్ ఇక్కడ? అంటే 26 డివిజన్లు అయితే వాటర్ ఆల్మోస్ట్ పోయిందండి. ఇంకొక 6 డివిజన్లు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు మీరు చూశారు కదా. అయితే దానికి ఎక్కడైతే స్లోప్ ఉందో ఆ స్లోప్ సైడ్ పెద్దట్టుగా యాక్చువల్గా నేనంతా అధికారులతో మాట్లాడి రాత్రంతా స్టడీ చేసాం 1 గంట దాకా. ఇప్పుడు ఏదైతే నున్నాబోయే రోడ్డు ఉందో ఆ రోడ్లో రైట్ సైడ్ నుంచి యాక్చువల్గా ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తుంది వాటర్. దానికి దీనికి డిఫరెన్స్ దాదాపు 4 అడుగులు ఉంది. అందువల్ల ఈ రోడ్లో యాక్చువల్గా ఒక 10 ప్లేసులో గండ్లు కొట్టమన్నాం. రాత్రి జేసీబీలో పెట్టి అధికారులందరూ గండ్లు కొట్టారు. దాన్ని కొట్టడం వల్ల ఈ వాటర్ ఇలా పోవటం వల్ల టౌన్ మీదకి వచ్చే ప్రెషర్ తగ్గింది. బహుశా ఇవాళ సాయంకాలానికి ఆ టౌన్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం పోయేటట్టుగా ప్లాన్ చేసాము. 99% ఈరోజు రాత్రికి టౌన్లో వాటర్ చుక్కుండా ఉండాలని యాక్చువల్గా డిజైన్ చేసాం. ఈ విధంగా జరుగుతుంది, వెరీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరే చూసారు ఇక్కడ ఎంత ఫోర్స్తో రైట్ సైడ్ నుంచి వాటర్ వస్తుందో. ఇప్పుడే మళ్ళీ అధికారులు చెప్పాను ఇంకొక 10 పాయింట్లలో దీన్ని బ్రేక్ చేయమని. 10 పాయింట్లలో ఈ రోడ్ని బ్రేక్ చేయండి, ఇంకా ఫోర్స్గా పోతుంది. ఇక్కడ వాటర్ ఇలా ఫోర్స్గా పోతే ఆ టౌన్లో ఉండే వాటర్ యాక్చువల్గా ఏమవుతుందంటే అది డ్రైన్స్ దగ్గర వెళ్ళిపోయేది చేయటం లేదు. సరిగ్గా ఏమైనా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందా? కంట్రోల్ అయిపోయినట్టు కంప్లీట్గా ఫ్లడ్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయినట్టు అండి. ఫ్లడ్ వరకు కంట్రోల్ అయినట్టే. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వస్తే తప్ప ఇప్పుడు ఇచ్చిన ఫోర్కాస్టింగ్ ప్రకారం అటువంటిది ఏమీ లేదు. ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంటే నష్ట నివారణ సంబంధించి ఏమైనా అంచనా సిద్ధం చేశారా మున్సిపల్ శాఖకు సంబంధించి? కానీ ఎన్యూమరేషన్ జరుగుతుందండి. ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఇవాళ రేపు 3 డేస్లో అయిపోయేటట్టుగా చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ఎన్యూమరేషన్ అయిపోగానే ఎస్టిమేషన్ చేసి ఇలాంటివి కూడా డ్యామేజ్ చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు పంపించి వాళ్ళతో మాట్లాడి సహాయక చర్యలు మన రాష్ట్రానికి ఈ యొక్క ఫ్లడ్కి ఏదైతే రావాలో అది వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారు. సరే, కొంతమంది అధికారులు నిన్న ఒక వీఆర్ఓ బాధితుల పట్ల చేసుకోవడం ఎలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతుంది సార్? ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? అలా ఘర్షణ పడటం కరెక్ట్ కాదు. అందుకని అందరికీ చెప్తున్నాం అటు పొలిటికల్ వాళ్ళు ఘర్షణ పడొద్దని, అదేవిధంగా అధికారులు కూడా ఓపిక ఉండమని. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి చేయాల్సి జరిగింది, అందువల్ల వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దాని మీద యాక్చువల్గా అధికారులు కూడా యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేయడానికి నిన్న ఆర్డర్స్ కూడా చేశారు. సార్, ఫైనల్గా సాధారణ స్థితికి రావడానికి ఇంకొక ఎన్ని రోజులు సమయం పట్టే అవసరం ఉంది అంటే సుమారుగా? అంటే యాక్చువల్గా వాటర్ యాంగిల్లో తీసుకుంటే రేపు ఈవినింగ్కి 100% పోతుందండి. రేపు ఈవినింగ్ తర్వాత వాటర్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసాం. ఖచ్చితంగా రేపు ఈవినింగ్కి టౌన్లో ఎక్కడైతే మెయిన్ ఏరియాలు ఉండే వాటిలో వాటర్ చుక్కుండా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రేపు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో వరద నీరు లేకుండా చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో అధికారులు కొంత ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. బాధితులు కొంత ఆవేదన ఉంటారు. వాళ్ళ ఫుడ్కి అందో లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అధికారులు ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా వాళ్ళంతా కూడా సహనం కోల్పోకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి మనం చూస్తే ఈ విధంగా మంత్రి నారాయణ ఇప్పుడు చెప్పారు కదా, ఈ విధంగా ఎక్కడికక్కడ రోడ్లకి గండ్లు కొడుతున్నారు. గండ్లు కొట్టి ఎక్కువ అంటే రోడ్డుకి అవతల ఎక్కువ వరద వాటర్ ఉండడంతో అవన్నీ కూడా దిగువకు రాలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్లేస్లన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేసి ఈ విధంగా ఎక్కడికక్కడ గండ్లు కొట్టి రోడ్లకి అదేవిధంగా మొత్తం ఇలా రోడ్లకి అన్నిటి గండి కొట్టి వాటర్ అంతా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పైన వాటర్ అంతా కూడా దిగుకి వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూస్తున్నాం కదా, ఇదంతా కిందకి వెళ్ళిపోతుంది. పైన వాటర్ చాలా 3-4 అడుగుల ఎత్తులో వాటర్ ఉండడంతో వాటర్ అంతా కూడా ఇలా గండ్లు కొట్టి విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం అటు ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, ఇదంతా సింగనగర్ ప్రాంతాల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మంత్రి నారాయణ అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ అక్కడ ఇష్యూస్ని తీసుకుని వరద ఏ విధంగా తగ్గించాలని దానిపైన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది చూస్తే ఇది కూడా ఒక గండి కట్టారు. ఇది నున్న సింగనగర్ ప్రధాన రహదారికి చాలా చోట్ల గండి కొట్టి మరోవైపు డ్రైనేజీ సంబంధించి మొన్నటి వరకు డ్రైనేజీలో వాటర్ వెళ్ళలేని పరిస్థితి, వరదతో లాక్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డ్రైనేజీని కూడా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసి ఆ డ్రైనేజ్ ద్వారా కూడా వరద వాటర్ని పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.